హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అవునండి, మార్నింగ్ ఇవాళ వీడియో పెట్టిన తర్వాత చాలామంది అక్క మీకు మాత్రము ఆటలుగా ఉంది, నవ్వుతున్నారు, కానీ మాకు చాలా కష్టంగా ఉంది అంటున్నారు. అవునండి, ఇన్నర్ వర్క్ చేసుకోండి అని మీకు పదే పదే చెప్పేది అందుకోసమే. నేను కూడా ఒక డిఎఫ్ని. నేను కూడా మీలాగా క్రేవింగ్ చేస్తున్న దాన్ని. నా ఆత్మ క్రేవింగ్లో నన్ను ఏడిపించడానికి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ 12 పూటల తర్వాత ఈ ఇయర్లో లాస్ట్గా వచ్చేది అమావాస్య ఈ 19వ తారీఖు నాడు వస్తుంది. ఈ ఇయర్లో నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను మన వీడియోలో, ఎలాగైనా సరే ఈ సంవత్సరంలో లాస్ట్ వరకు డిఎఫ్ది కలయిక రీయూనియన్ అనేది జరుగుతుంది అని. అవునా కాదా? మీరందరూ ఉన్నారు, మీరందరూ దానికి సాక్షులు. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాదు, నా కోసము నేను ఎంతవరకు నేను ఎప్పుడు చెప్తానా, ఎప్పుడెప్పుడు పెడతానా, ఎప్పుడు టారోస్ అనేది ఆన్సర్స్ ఇస్తాయా అని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎదురు చూసేదే. అవునండి, మీకు చెప్పే దాంట్లో నాది కూడా రీడింగ్ ఉంటుందని మీకు పదే పదే చెప్తూ ఉంటాను. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీ ఇన్నర్ వర్క్ అనేది మీరు పదే పదే పెంచుకోవాల్సిందే. 1 గంట కాదు, ఒక 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు కాదు, అది ఎలా మీరు డిజైన్ చేసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అవునండి, ఇవాళ రేపు మనమందరం అవును అన్ని బాధ్యతలో ఉంటాము. మరి 3 గంటలకు లేస్తారా, రాత్రి పడుకునే వరకు చేస్తారా, రాత్రి అంతా మెలుకొని చేస్తారా అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనము మన మీదనే ఉన్నాం కాబట్టి. మన ఆత్మని మనమే నడిపించుకోవాలి, మన బాధ్యత మనమే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనమే కాదండి, మనం మనుషులము. ఇంతకుముందు రాముడు ఆయనే పోరాడారు. అవునా? కృష్ణుడు రాధా ప్రేమ కోసము ఎంత వాళ్ళు తప్పించారో మనకు తెలియదంటూ కొత్త ఏం కాదు. అవునా కాదా? ఇది ప్రేమకు సంబంధించింది. ఎవరికి చెప్పినా ఏమీ అర్థం కాదు. దీనికి మీకు నాకు మాత్రమే, ఈ లోతులో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మరి ఎందుకు మీరు ఇన్నర్ వర్క్ చేసుకోరు? మీ మీద మీరెందుకు ధ్యాస పెట్టుకోరు? మీరెందుకు ఏడుస్తారు? మీ డిఎం మీకు కావాలి. అవును, నా డిఎం కూడా నాకు కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అవునండి, ఇన్నర్ వర్క్ చేయాలి. ఇన్నర్ వర్క్ ఏంటక్క? అవును, మీకు పదే ప్రతిరోజు చెప్తూ ఉంటాను, దైవ ధ్యానం చెయ్యండి, 7 చక్ర యాక్టివేట్ చేయండి అని. అవునండి, ఈ మధ్య అందరూ గుడికి వెళ్తున్నారు. మీకు ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాను, శివలింగం పైన నీళ్లు పోయమని. అవునండి, ఇవాళ రేపు శివలింగం పైన అందరూ ముట్టి దాన్ని అపవిత్రం చేసినప్పుడు మీ ఇంట్లో మీ లోపల లింగం ఉంది. అది మీ ఆత్మ, అది మీరు. మీ శివుణ్ణి మీరు లేపండి, మీ ఆత్మని మీకు కల్పమని ప్రాధేయపడండి. ఆయన కాక ఇంకెవరు కలుపుతారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే నాకు ఆన్సర్ చేయగలరు. అవునండి, ఇన్నర్ వర్క్ చేయండి. ఈ ఎండింగ్ వరకు మీ డిఎంని మీరు చేరుకోండి. మీ ఆత్మ, మీ సౌల్ అనేది మీరు ఒకటే అని ఈ లోకానికి చాటండి. ఓకే, మీరు నా మాట ఎలాగైనా వింటారని ఎంతో ఆశతోని మీ జ్యోతిక అక్క మీకు దగ్గర సెలవు తీసుకుంటుంది.